నిలబెట్టారు మరి నిలబెట్టే మేము రాయి నిలబెట్టాం కాబట్టి ఏం కదా అయ్యండి సత్తార్ సాబ్ గారి వేదికపైకి వచ్చేయడానికి మనవి చేస్తున్నాము. ఇప్పుడు వెహికల్ నిలబెట్టారు. వెహికల్ నిలబెడితే లారీ వాళ్ళు ఇబ్బంది పడి ట్యాక్స్ కట్టిస్తారనే ఉద్దేశం లారీ పెట్టారు. కాబట్టి ఏం వితౌట్ ఏం చెప్తే ఏమైనా డాక్యుమెంట్స్ ఎఫెక్ట్ ఉంటే దానికి ఏం చేయాలా? నోటీస్ ఇవ్వాలి అంతవరకే. ఇప్పుడు మీ కర్నూలు చెక్ పోస్ట్ పంచలింగం చెక్ పోస్ట్ కదా, ఆ పంచలింగం చెక్ పోస్ట్ ఏం చేయాలి? ఆఫీసర్ వాడా డిటైన్ నోటీస్ ఇస్తే సట్టన్ సరుకు ఎక్కడుంది? కడపది. కడప సిటీ ఎఫెక్ట్ చేయాలి కానీ ఆ వెహికల్ నిలబెట్టి పవర్ ఇచ్చే అధికారం ఆఫీసర్కు లేదు. మీరు పోయి కొట్టాలా? మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటే తప్ప అంతవరకు మీరు లీగల్ యాక్షన్ తీసుకునేంత వరకు మీరు చేతనం కాదు, మీరు చేయలేరు. ప్రజలు మీరు ధైర్యంగా ప్రతి ఒక్కదాన్ని ఎదిరిస్తే తప్ప దీన్ని మీరు ఏం చేయలేరు. ఇంకో అడ్వాన్స్ వేబిల్ లేదు. అడ్వాన్స్ వేబిల్ అనేది వ్యాట్ యాక్ట్ లాలో లేదు. వ్యాట్ యాక్ట్ లాలో అడ్వాన్స్ వేబిల్ లేదు. అది ఇది మా సర్కులర్ ఈజ్ ఇష్యూడ్ బై ఈజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఎస్ఓ సబ్ పాయింట్ ఆఫీస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ పెద్ద ఆఫీస్ లో ఎగ్జాంపుల్ చెప్తా, ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారికి ఒక చట్టం చేస్తారు. దాన్ని అమలు చేసేది ఎవరు? లోకల్ పోలీస్. లోకల్ పోలీసు ఎస్ఐ, ఇన్స్పెక్టర్, డిఎస్పీ చేస్తారు. ఏది చేసింది ఇప్పుడు ఎస్పీ గారు. ఇది చట్టం కాదు, అది సర్క్యులేషన్. కోర్టు ఒప్పుకుంటుందండి, కోర్టు ఒప్పుకుంటుందే పోండి, కోర్టు ఒప్పుకోండి సార్. ఒప్పదు ఇవి నిలిచిన వెళ్ళి మేము భయపడి పోవడం లేదు అంతవరకే. ఇది మా సమాచారం. వ్యాపారం చేతనం రావాలి.